కేసీఆర్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి విచారణకు వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే రజతోత్సవ సభ పెట్టడము, ఆ తర్వాత విచారణకు వెళ్ళడము, వార్తలలో అంటే అనేక సార్లు కేసీఆర్ విచారణకు వచ్చిందంటే పబ్లిక్ అటెన్షన్ కూడా ఒకసారి టర్న్ అవుతుంది. అంటే ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ ఈ రకంగా కూడా వాళ్ళకి ఇండైరెక్ట్ ప్రమోషన్ అవుతుంది అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి కేసీఆర్ అరెస్ట్ అవుతాడా? విచారణ వేరు, అరెస్ట్ వేరు. అరెస్ట్ అవుతాడా అంటే అరెస్ట్ చేసేంత సీను రేవంత్ రెడ్డికి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అంటే ఒకవేళ నిజంగా ఆ సిచ్యువేషన్ ఎదురైతే ఎప్పుడో చేస్తుండే. ఇప్పుడైతే ఆ పరిస్థితి ఎక్కడా కూడా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ అరెస్ట్ అయ్యే పరిస్థితులు కనబడట్లేదు. ఒకవేళ అరెస్ట్ అయితే గీతే గనక సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఏమైనా కేసులు ఉంటే సో దాంట్లో ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉండొచ్చేమో. కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఇటువంటి సిచ్యువేషన్స్ కనబడట్లేదు. ఒకవేళ ఫార్ములా ఈ రేస్ కంటే కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాజకీయ శనార్థిగా ప్రభాకర్ రావుని మేము కాపాడమని చెప్పి అమెరికా ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. సో అందుకని ఏ క్షణమైనా ప్రభాకర్ రావు ఇక్కడికి రావచ్చు. ఆ కేసులో అరెస్ట్ అయితే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ప్రభాకర్ రావు ఇక్కడ లొంగిపోయి మరి ఎవరి పేర్లైనా బయటికి చెప్తే, వీళ్ళు చెప్తేనే నేను చేశానని ఒక మాట చెప్తే కనుక సో డెఫినెట్గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి పేరు చెప్తే వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో. బట్ ఈ రేసులో ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ రేసులో అరెస్ట్ చేయాల్సి వచ్చినా ముందుగా అరెస్ట్ చేయాల్సింది ఎవరినంటే అరవింద్ కుమార్ని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ కేటీఆర్ ఫోన్ ద్వారా చెప్పిండు 50 కోట్లు వాళ్ళకి ఫండ్ ఇమ్మనో లేకపోతే గిఫ్ట్ ఇమ్మనో. బట్ చేసింది సంతకాలు పెట్టింది ఎవరు? అఫీషియల్గా అరవింద్ కుమార్. ఇరుక్కునేది ఎవరు? అరవింద్ కుమార్. సో ఇట్లా వీళ్ళు ఈ రకంగా ఫార్ములా ఈ రేస్ కూడా అంతా అంటే కేటీఆర్ని అరెస్ట్ చేసేంత పగడ్బందీ ప్రూఫ్స్ మరి వీళ్ళ దగ్గర లేవు అని కూడా తెలుస్తూ ఉంది. విచారణ నోటీసు ఇది అంతా డైవర్షన్ పాలిటిక్సే. అరెస్ట్ అంటే మనం ఏదైనా ఉన్నట్టు మాట్లాడుకోవాలా. సో ఏ రకంగా చూసినా సరే అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్లు అయితే ఇక్కడ కనబడట్లేదు. అయితే కేసీఆర్ విచారణకు వెళ్తే గనక అది కేసీఆర్కే ప్లస్ అయ్యే అవకాశం ఉంది తప్ప కాంగ్రెస్కి ఒరిగేది ఏం లేదు, కాంగ్రెస్కి మైనస్ అయ్యేది మాత్రం ఇక్కడ ఏం లేదన్న విషయాన్ని కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కొంతమంది పెద్దవారు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక పోతే మరి ఈ కల్వకుంట్ల కుటుంబంలో అరెస్ట్ అయింది ఎవరు అంటే కల్వకుంట్ల కవిత. తను ఇప్పటికి కూడా అందరికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే తను కల్వకుంట్ల కవిత ఎందుకు అవుతుంది? ఒక ఆడబిడ్డకి పెళ్ళయి అత్తగారింటికి పోతే అత్తగారింటి పేరు వస్తుంది తప్ప ఈ కల్వకుంట్ల అనే పేరు ఎట్లా వస్తుంది? సో ఇక్కడ తిను అరెస్ట్ అయింది కాబట్టి తిను మరి కవిత ఎందుకంటే తిహార్ జైల్లో చాలా టార్చర్ అనుభవించింది. సో దాన్ని కూడా రకరకాల స్టోరీస్ చేస్తూ ఉన్నాము. కరుడు కట్టినటువంటి నేరస్తుల మధ్యలో కవిత ఉన్నది. సో అట్లా తను అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినారు, సీఎం అయినారు. జగన్ అరెస్ట్ అయ్యిండు, సీఎం అయ్యిండు. ఇట్లా ఏ రకంగా చూసినా అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా సీఎం అవుతున్నారు. సో నేను అరెస్ట్ అయినా నా కుటుంబంలో నేనే బాధపడ్డా, మా అన్నను అరెస్ట్ చేయలే, మా బావను అరెస్ట్ చేయలే, సంతోష్ని అరెస్ట్ చేయలే, ఎవరిని అరెస్ట్ చేయలేదు. సో ఆడబిడ్డనై ఉండి నన్నే అరెస్ట్ చేసిరు, నేనే ఇరుక్కున్నా, వీళ్ళు చేసిన స్కామ్స్లో ఎక్కడ కూడా ఏం లేదు. ఒకవేళ నేను అరెస్ట్ అయినాను కాబట్టి నేనే గ్రేట్ అన్న కోణంలో కూడా కవిత ఆలోచించినప్పటికీ బట్ ఏ రకంగా చూసినా తను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిందా, ఏ స్కామ్లో అరెస్ట్ అయిందా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న పిట్టి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో ఒక చిన్నది అరెస్ట్ చేయడానికి ఏదో ఒక చిన్నది తీసుకొని పోయి అరెస్ట్ చేసినారు. సో అట్లనే ఇప్పుడు కవిత కన్నా కూడా అతిపెద్ద స్కామ్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళందరిని వదిలేసి కవిత అరెస్ట్ చేసినప్పుడు మరి ఇది రాజకీయ కుట్ర అని ఎందుకు అనుకోవద్దు? అంటే రాజకీయ కుట్రనే అని అనుకోవచ్చు కదా. ఎందుకంటే తనకన్నా పెద్ద స్కామ్స్ ఒక రకంగా చెప్పాలంటే కవితని అరెస్ట్ చేయడం వల్లనే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏం శ్రావ్య ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆలోచించండి. కవిత అరెస్ట్ అయిన తర్వాత ఏం జరిగింది? సో కవితని ఫస్ట్ ఎరగా వేసి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా దగ్గర నుంచి సో మిగతా వాళ్ళకు నోటీసులు పంపించి విచారణ పేరుతో వాళ్ళని కూడా పిలిపించి దాని మీద ఎంక్వైరీ చేసి ఈ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఎరగా వేసిరు ఫస్ట్.
సో కవిత నుంచి మొదలుకొని ఆ దారం పట్టుకొని పోతూ 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 అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు డిప్యూటీ సీఎంని. అట్లా ఆమ్ ఆద్మీ ఇమేజ్ డ్యామేజ్ చేసింది బీజేపీ. మరి ఈ ఆమ్ ఆద్మీ ఇమేజ్ డ్యామేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అప్పటికే చాప కింద నీరురా మరో జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏమాత్రం తీసిపోకుండా మరో జాతీయ పార్టీ లాగా చాప కింద నీరులాగా విస్తరించిన పార్టీ ఏది? ఆమ్ ఆద్మీ పార్టీ. చీపురు కట్టతో ఊడ్చేస్తామని చెప్పింది ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. సో అప్పటికే పంజాబ్ ఎలక్షన్ గెలుచుకుంది, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఢిల్లీ కార్పొరేషన్స్, పంజాబ్ ఇట్లా కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. సో ఇదంతా కూడా ఎవరి వల్ల ఏర్పడ్డది? కల్వకుంట్ల కవిత వల్ల. మీరు క్షుణ్ణంగా అంటే ఇది మొత్తం కూడా బాగా ఆలోచించినట్టయితే ఈ స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీ కాదు. సో ఇక్కడ ఎవరు సేఫ్ జోన్లో ఉన్నట్టు? బీజేపీకి ఎవరు ప్లస్ చేసినట్టు? కవిత ప్లస్ చేసినట్టు. ఎట్లా ప్లస్ చేసినట్టు? ఆమ్ ఆద్మీ పార్టీ డ్యామేజ్ అవ్వడానికి, కేజ్రీవాల్ అక్కడ నామరూపం లేకుండా పోవడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం కూడా ఊడ్చుకబెట్టిపోవడానికి ఒక్క కవిత కేసు కారణమైంది. సో కవితని ఫస్ట్ అరెస్ట్ చేసినారు. ఆ తర్వాత లింకులన్నీ పట్టుకొని ఎట్లుంటుంది ఇక మన ఈడీ వాళ్ళతోటి పట్టుకొని వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు ఇక. పట్టుకొని అన్ని లింక్స్ పెట్టుకొని డిప్యూటీ సీఎంని జైలు వేసారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని జైలు వేసారు. ఆ తర్వాత ఆ ప్రచారాన్ని ఢిల్లీ మొత్తం చేయించినారు. చేసి ఏమైన తర్వాత ఢిల్లీని ఎవరు కైవసం చేసుకున్నారండి? ఎవరు కైవసం చేసుకున్నారు? బీజేపీ కైవసం చేసుకున్నారు. ఒక మహిళా ముఖ్యమంత్రిగా బీజేపీ మహిళా ముఖ్యమంత్రిని ప్రకటించడం జరిగింది. సాదా సీదా బీజేపీ కార్యకర్త ఆవిడ. అక్కడ అంటే ఒక మున్సిపల్ చైర్మన్ పొజిషన్లో, జెడ్పీ చైర్మన్ పొజిషన్లో ఉన్న ఆవిడకు తను చాలా కష్టపడ్డది కాబట్టి ఒక మహిళకు బీజేపీ పార్టీ అక్కడ ఇచ్చింది. మరి ఇక్కడ ఎవరు విలను అంటే ఇంత కష్టపడి ఇంత ఇమేజ్ సాధించుకొని ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నామరూపం లేకుండా రెండు విధాలుగా ఆలోచించాలి. నెగటివ్ కన్నా కూడా పాజిటివ్గా మనం ఎక్కువ ఆలోచించినట్టయితే కనుక ఇక్కడ ఈ స్టోరీలో ఎవరి వల్ల ఇదంతా జరిగిందంటే కల్వకుంట్ల కవిత. మరి ఒకవేళ కవిత జూన్ 6కి పార్టీ పెట్టబోతుంది, నిన్న కేసీఆర్ రాయబారాలు పంపించినా సరే కొంతమందిని నాకు అర్థం కాక అడుగుతా, బిడ్డకు రాయబారం పంపించడం ఏందండి? రామ్మ కవిత మాట్లాడదామంటే కవిత రాదా? బరాబర్ వస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల ప్రేమ అట్లుంటుంది, వాళ్ళు ఎంత అన్నా మళ్ళీ ఆ ప్రేమ అనేది అట్లనే ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ బిడ్డతో సంప్రదింపులు జరపడానికి ఎవరినో పరాయోడిని పంపించను, వాళ్ళు ఎట్లా వింటారా? అక్కడనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. చూసినావా, మా నాన్న నన్ను పిలిపించి మాట్లాడకుండా మళ్ళీ ఇక్కడ కూడా లెటర్ పంపించి చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయని చెప్తే కూడా మళ్ళీ దయ్యాలని నా దగ్గరికి పంపించిండు అని ఎవరికైనా వస్తుంది. మరి ఫస్ట్ స్టెప్పే నీకు అక్కడ ఫెయిల్ అయింది. సో నేను అప్పటికే జాగృతిలో ఉన్నటువంటి చాలామంది అంటే సింగరేణి కార్యకర్తలు, జాగృతి పార్టీ వాళ్ళందరినీ కూడా కవిత పిలిపించుకొని నిన్న మీటింగ్ పెట్టింది. నిన్న రఘునందన్ రావు గారు కూడా, దయచేసి ఆ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి. రఘునందన్ రావు గారు కూడా కవిత జూన్ 6కి పార్టీ అనౌన్స్ చేయబోతుంది అని చెప్పడం జరిగింది. నిన్న ఒక ప్రెస్ మీట్లో కవిత పార్టీ అనౌన్స్ చేస్తుంది జూన్ 6కి అంటే ఒక బీజేపీ ఎంపీ నోటి నుండి మరి ఈ మాట వచ్చింది, కవిత పార్టీ పెట్టబోతుంది జూన్ 6 నుంచి అని. మరి ఏం తక్కువ చేశాము ఇక్కడ? కవిత ఫొటోస్ ఎక్కడ కూడా లేకపోవడము, కేటీఆర్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, ఆ తర్వాత లెటర్ కవిత రాసినటువంటి ఇంటర్నల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళే మరి బయటికి రిలీజ్ చేయడము తిను అమెరికా వెళ్ళిన సమయంలో, ఇవన్నీ కూడా మనస్తాపానికి గురి చేసినాయి. ఎందుకంటే నిన్న కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరు ఏంది అనేది పక్కన పెడతా, లిక్కర్ స్కామా లేకపోతే ఏమైనా దందాలు చేసిండ్రా ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ బీజేపీలో, కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో ఎవరు చేయలేదు దందా? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక స్కామ్లో ఉన్నాడు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అయితే ఒక స్కామ్లో ఉన్నారు, లేకపోతే ఆ స్కామ్ బయట పెట్టకుండా అమ్ముడు పోయిన వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా నీతి నిజాయితీ పరుడు ఒక పొలిటీషియన్ ఏ పార్టీస్లో కూడా లేరు. అటు ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్. మనము ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నట్టయితే
ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నట్టయితే ఇది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఈ రకంగా మనం చూసినట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కవిత మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్కాములు చేసినప్పుడు ఇక్కడ ఇరుక్కుంది మాత్రం కవితనే. మరి ఏ రకంగా చూసినా మరి బీఆర్ఎస్లో కవితను వీళ్ళు ఇబ్బంది పెట్టినట్టే కదా. ఆమ్ ఆద్మీ పార్టీ కోసమో దేనికోసమో అంతకన్నా పెద్ద పెద్ద స్కామ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అంతకన్నా పెద్ద పెద్ద స్కామ్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ కవిత జైలుకి వెళ్ళి వచ్చింది కదా, మరి ఇక్కడ కవిత మీద నిప్పులు పోసి చిచ్చులు పెట్టినటువంటి ఆ దయ్యం ఎవరు? కవితకి పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసింది ఎవరు? ఆఖరికి మహిళా నేతలు కూడా అంటే మహిళా నేతలు కూడా కవిత గురించి మాట్లాడకుండా సైలెంట్ చేసింది ఎవరు? ఎస్, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఇక్కడ కవితక్క మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళను కూడా కవిత పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల జెడ్పీ చైర్మనే తను కళ్ళెంబ నీళ్లు పెట్టుకొని నన్ను ఎమ్మెల్యే టార్చర్ పెడుతున్నాడని చెప్తే కూడా తను అట్లీస్ట్ కవిత ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు, పార్టీ నుండి ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయింది. సో అటువంటి సిచ్యువేషన్స్ని కూడా కవిత హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితి. సో మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఇంటర్నల్గా. కానీ ఇప్పుడు కవిత పార్టీ పెట్టడం వల్ల ఎవరికి మైనస్సు? ఎవరు అవునన్నా కాదన్నా కవితకు కేసీఆర్ పోలికలు అయితే వచ్చినాయి. జన సమీకరణలో కేసీఆర్ తర్వాత కవిత జన సమీకరణ చేయగలదు. ఒక గంట సమయం ఇచ్చి ఒక 1000 మందిని తీసుకురా అమ్మా అంటే గంట కాదు అర్ధగంటలోనే తీసుకొస్తుంది. సో ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా అక్కడ కార్యకర్తల్ని చూడొచ్చు, తను రిలీజ్ అయ్యి వచ్చినప్పుడు ఆ ర్యాలీలు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా అంటే ఆర్గనైజింగ్, అక్కడ ఉన్నటువంటి తన అనుచరులను కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, సో గ్రిప్లో పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఒక లీడర్కి కావాల్సినటువంటి స్ట్రాటజికల్ వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా కవిత క్లియర్ చేసుకుంటూ వచ్చింది. సో కేసీఆర్ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అంటే కేసీఆర్ చూసి నేర్చుకుందా లేకపోతే ఎట్లా అనేది పక్కన పెడితే, సో ఈ విషయము ఒకనొక ఇంటర్వ్యూలో ఒక పర్సనే బయట పెట్టిండు. కేసీఆర్ చెప్పిండు, కేసీఆరే షాక్ అయ్యిండట ఈ సందర్భంలో. ఒక గంటలో మీటింగ్ ఉంది, మరి